అందరికీ వెల్కమ్ టు సంజన స్వామి వ్లాగ్స్. వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా, ఇంటింటి సర్వే అని. సో మా ఇంటి దగ్గరికి కూడా వచ్చిర్రు. అయితే విషయం ఏంటంటే మా ఫ్యామిలీ డీటెయిల్స్ అందరివి రాసుకున్న తర్వాత కాలం ఖాళీగా లేదని మా చిన్నోని పేరు రాయలేదన్నమాట. అంటే వాడు ఇప్పుడు మీనింగ్ ఏంటి, వాడు సర్వేలో లేనట్ట, జనాభా లెక్కల్లో లేనట్ల మావోడు ఖాళీ లేదు అని రాయకపోతే ఎలా అండి? ఇప్పుడు ఇంటికి 10 మెంబర్స్ ఉన్నారు, మా ఇంట్లో 11 మెంబర్స్ అయ్యారు మొత్తము. సో 10 కాలమ్స్ ఉన్నాయని 10 మెంబర్సే రాసిరు. అంటే వాడు ఇప్పుడు జనాభా లెక్కల్లో లేనట్టేనా ఏంటి మేడం? అట్లా రాయలేదు, ఇప్పుడు మా వాడు లెక్కలలో లేనట్లేనా అంటే, ఏం కాదులేమ్మా, ఏం ప్రాబ్లం రాదు అని అన్నాడు. ప్రాబ్లం ఎందుకు రాదు? ఇప్పుడు సర్వే వేసేది ఎందుకు? జనాభా లెక్కలు ఎంతమంది ఉన్నారు, జనాభా ఎంత పెరిగింది అనడానికే కదా. సో వాళ్ళు రాయట్లేరు అనమాట. ఇంకా మాత్రం దానికి సర్వే ఎందుకు అని నాకు అనిపించింది. వీళ్ళ డీటెయిల్స్ కూడా చెప్పడం అవసరమా అనిపించింది. సో నాకైతే అట్లా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.